శ్రీరామావధూత జీవిత చరిత్ర అధ్యాయం 20. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్వే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీరామావధూతాయ నమ. తరుణోపాయం తారకమంత్రం తాత ఇది శబ్దం తారయితి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం. మహాసమాధి సూచన. తాతగారు లోకమునకు ప్రకటితమై అనేక లీలలను మహిమలను మధురానుభవములను భక్తులకు అందించుటయే కాక అనేక సాయి మందిర విగ్రహ ప్రతిష్టాపనలు శంకుస్థాపనలు గావించరి. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మ అయిన శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు మందిరములు అవధూతి అయిన శ్రీరామిరెడ్డి తాత చేతుల మీదుగా జరుగుటచే ఆ మందిరముల యొక్క శక్తి మరింతగా పెరిగి ఎవరైతే ఒక్కసారి ఈ మందిరంలో ప్రవేశించిరో వారికి తీరని కోరిక సమస్యలంటూ ఏమీ ఉండవు. తాతగారి చేతుల మీదుగా వెలసిన మందిరములు భక్తుల కోరికలను కర్మలను ధ్వంసం చేయుటలో అగ్రగామిగా నిలిచాయి. తాతగారి మహత్యము లోకమునకు ప్రకటితం అవ్వగానే తాతగారి సందర్శనమునకై వచ్చు భక్తుల సంఖ్య నానాటికి పెరుగుటయే. అనేక విధములుగా మార్పులు తాతగారి ఇంటికి చేయుటకు ఎందరెందరో ముందుకు వచ్చి ప్రయత్నించరు, కానీ ఎవ్వరికి తాత అవకాశం ఇవ్వలేదు. అయితే తాత సమాధి చెందుటకు 7-8 నెలల ముందు ధనారెడ్డి గారికి ప్రేరణ కలిగి తాతగారి పాత ఇంటిని సమూలముగా తీసివేసి పూర్తిగా కొత్త రూపముతో నిర్మించుటకు పథకము తయారు చేసి వెంటనే దానిని అమలు పరిచిరి. అనుకున్న దానికన్నా ధనము అధికముగా వ్యయమాయను. ధనము కొరకై ఆలోచించుచు కొంత కాలయాపన జరుగుగా హైదరాబాద్ నివాసులైన చంద్రశేఖర రెడ్డి గారు, సత్యనారాయణ గారు, రాజారావు గారు వారికి తోచిన ధన సహాయమును వారు చేసి పని పూర్తి ఒకటకు కావలసిన ఖర్చునంతటిని భరించిరి. ఆ విధముగా మందిర నిర్మాణము అనూహ్య రీతిలో సకాలములో పూర్తయ్యను. గద్వాల్ నివాసి అయిన భరతసింహారెడ్డి తల్లిగారైన వెంకటేశ్వరమ్మ జైపూరు నుండి తెప్పించిన పాలరాతి బండలు పరుచుటతో మందిర నిర్మాణం పూర్తయ్యను. 9/12/92 దత్త జయంతి నాటికి గృహప్రవేశమును అంగరంగ వైభవంగా చేయ నిశ్చయించిరి. కానీ ఆడంబరములకు అతీతుడైన తాత ఈ కార్యక్రమమును ఎంత నిరాడంబరముగా జరిపించుకున్నారో మనము ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ విధముగా మందిరమును తమకు తోచిన విధముగా నిర్మించి తాతకు సకల వస్తువులు కలిగించగలిగామని అందరూ సంతోషించుచుండరి. కానీ కొత్త ఇల్లు గృహప్రవేశము జరిగిన తర్వాత తాతగారు ఆ ఇంటిలో ఎక్కువ సమయం గడపక అందరి ఇళ్లకు తిరుగుతుండటం చూసి తాత ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియక చంద్రారెడ్డి వాళ్ళు తీవ్ర ఆందోళనకు చెందసాగిరి. ఆఖరకు వాస్తు సరిగా లేదేమో అన్న అనుమానం వారికి కలిగినది. కానీ స్వయం దత్తస్వరూపుడైన తాతకు ఈ వాస్తులతోనూ శకునములతోనూ పని లేదని తెలియనిది కాదు. అయినప్పటికీ తాత ప్రవర్తనలోని మార్పుకు అందరూ ఆతృత చెందసాగిరి. ఈ విధముగా నెల రోజులు గడిచాయి. సంక్రాంతి పర్వదినాన కూడా తాత అందరితోనూ ఉల్లాసముగా ఉత్సాహముగాను గడిపిరి. మరునాడు కనుమ రోజు సాయంత్రమునకు తాతగారికి విపరీతమైన దగ్గు ఆయాసం వచ్చాయి. చూస్తుండగానే ఆయాసం ఎక్కువొకటి చూచి మదిలేటి చంద్రారెడ్డి భయపడిపోయి ధనారెడ్డి గారి ఇంటికి కబురు పంపగా అందరూ వచ్చి పరిస్థితి చేయి దాటుతున్నట్లు గమనించి ఏమీ చేయుటకు పాలుపోక చూస్తుండగా తాతగారు ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అవడం చూసి ఇక లాభము లేదనుకొని డాక్టర్కై కబురు చేసిరి. ఇంతకుముందు ఎన్నోసార్లు ఎందరెందరో భక్తుల పాపకర్మలను తాను అనుభవించినప్పుడు ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తగా ప్రతిసారి చంద్రారెడ్డి వాళ్ళు డాక్టర్ను తీసుకువచ్చుటకు ప్రయత్నించగా తాత అందుకు ఏనాడూ అంగీకరించలేదు. ఒక్కసారి తాతగారిని బలవంతముగా డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళిరి. కానీ జబ్బేమీ లేదని తేలింది. కానీ ఇప్పుడు డాక్టర్ను పిలిపించడానికి తాత అభ్యంతరం ఏమీ పెట్టలేదు. కాబట్టి ధనారెడ్డి గారు డాక్టర్ను పిలిపించగా డాక్టర్ వచ్చి పరీక్షించి ఇంజెక్షన్ చేసి కొంతసేపు వేచి చూడవలనని చెప్పారు. కానీ కొంతసేపటికి పరిస్థితి మెరుగుపడకపోగా తాత ఒక పక్కకు ఒరిగిపోతూ ఉండగా ధనారెడ్డి భార్య తాతను పట్టుకున్నారు. తాత పరిస్థితి విషమించుచున్నట్లు అందరూకు అర్థమవసాగింది. తాత లేకపోతే తమకు దిక్కెవరన్న దిగులు ఆందోళన అక్కడున్న ప్రతి వారిలోనూ స్పష్టముగా నెలకొన్నది. అప్పుడు తాతగారు ఒక్కసారి కళ్ళు తెరిచి అందరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా కన్నులతోనే సైగ చేసి రాత్రి 7:45 తమ అవతారమును సమాప్తము గావించిరి. యోగులు అవధూతలు తాము శరీరముతో ఉండి
తాము చేయదలుచుకున్న కార్యములను నెరవేర్చి వారు ఎప్పుడైతే కనుమరుగు కాదలుస్తారో అప్పుడు అంత నిశ్శబ్దముగాను నిష్క్రమించెదరు. ఈ శరీరమును వదలుటకు వారు ఏదో ఒక కారణమును చూపించి దాని వలన వారు కాయం వదిలినట్లు భ్రమ కలిగించెదరు. అదేవిధముగా ఇప్పుడు తాతగారు కూడా తాను ఆయాసముతో బాధపడినట్లు కనిపించి ఆ మిషతో ఈ శరీరమును వదిలారన్నది సుస్పష్టము. అంతేకాని వారి శక్తికి మరణము లేదు. ఈ విషయంలో ఎవ్వరికీ ఏ సందేహము అక్కరలేదన్నట్టుకు తాతగారితో భక్తులకున్న అనుబంధము నేటికీ కూడా తాతగారి లీలలను అనుభవించిన రక్షణను పొందుటయే ఇందుకు నిదర్శనము. షిరిడీలో సాయిబాబా కూడా భక్తులకు ఇదే విధముగా ప్రేరణనిచ్చి సమాధి మందిరమును నిర్మింపజేసుకొని అది పూర్తయిన వెంటనే సమాధి చెంది తాను భౌతిక కాయమును ఆ మందిరములోనే ఉంచమని సూచనలు ఇచ్చిరి. ఆ విధముగానే తాత తన సమాధి మందిరమును తానే దగ్గరుండి కట్టించుకుని అది పూర్తయిన వెంటనే 37 రోజులు కూడా కాకమునిపే సమాధి చెందడం గమనిస్తే అవధూతలు ఎక్కడ ఉన్నప్పటికీ వారి నైజము ప్రవర్తన అంతా ఒకే రకముగా ఉంటుందనడంలో సందేహము లేదు. తాతగారు తాను సమాధి చెందినను విషయమును అనేక విధములుగా సూచించిరి. తాతగారు తాను సమాధి చెందెదను అనే విషయమును అనేక విధములుగా సూచించిరి. అంతేకాక సమాధి చెందిన రోజు వివిధ ప్రాంతములలోని భక్తులకు అనేక రకములుగా తమ సమాధి చెందబోవుటను గురించి నిదర్శనములు చూపించిరి. అందరూ ఈ సూచనలను ఒక్కొక్క విధముగా అర్థము చేసుకునేది. చాలా వరకు భక్తులకు తాత సూచనలను అనుసరించి వారు అవతారము చాలించినట్లు ఆందోళన చెందిరి. తెల్లవారుసరికి అందరికీ ఈ వార్త పిడుగుపాటులా తగిలను. అసలు తాత తన ఇంటిని సమాధి మందిరమునకు తగినట్లు మార్పులు చేయించుటయే ఒక పెద్ద సూచన. కానీ ఆ సమయమునకు తాతగారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయగలుగుతున్నామనే సంతోషము తృప్తితో ఇంతకు ముందు చెప్పిన భక్తులందరూ ఈ నిర్మాణములో పాలు పంచుకున్నారు. అదే నేటి సమాధి మందిరం అంటే. తాతగారు ఆ భక్తుల సేవను ఆ విధముగా గ్రహించి వారిని అనుగ్రహించారు. అయితే పైన చెప్పిన ఈ మార్పులు హైదరాబాదులో ఉండే శైలజకు ఇష్టం లేదు. ఎందుకనగా షిరిడీలో బాబా 60 సంవత్సరముల శరీరంతో ఉన్న ద్వారకామాయిలోకి ఒక్కసారి ప్రవేశిస్తే బాబా అక్కడ చూపించిన లీలలు అనుభూతులన్నీ మదిలో మెదలడమే కాక బాబా ప్రతి కదలిక చర్యలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఎందుకనంటే షిరిడీ సంస్థానం వారు ఇన్ని సంవత్సరములుగా ద్వారకామాయి సహజత్వమును కాపాడుతూ వస్తున్నారు. ఆ విధముగానే కల్లూరులో కూడా ఆ సహజత్వమును అదే విధముగా ఉంచినట్లయితే ఎన్ని సంవత్సరముల తరువాత ఎన్ని వేల మంది తాత మందిరమును దర్శించుకున్న తాత కూర్చునే గట్టు మంచము తరచుగా నిలుచునే ఉండే స్థలము ఇలా రకరకాల తీపి గుర్తులు మదిలో మెదులుతుంటే తాతను దర్శించిన ప్రత్యక్షానుభూతిని ప్రతి ఒక్కరికి కలుగుతుందని ఆమె ఆలోచన. ప్రతి నూతన సంవత్సర ప్రారంభమునకు శుభ సమయమున కల్లూరులో నుండుట ఆమెకు అలవాటు. అదే విధముగా ఆ సంవత్సరం పూర్తి మార్పులతో ఉన్న తనకు ఇష్టములైన ఆ ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ రాత్రి సమయానికి కల్లూరు చేరి తాతగారి ఆశ్రమమును సమీపించేసరికి డిసెంబరు నెల చలిగాలిలో తాత దిగంబరముగా ఆ రాత్రి సమయంలో ఇంటి లోపల కాక వెలుపలనే నిలిచి ఉండటి చూచి తన మనసుకు తగినట్లు తాత బయటనే ఉన్నారని తెలుసుకుని గురుచరిత్ర పారాయణమును మొదలుపెట్టినది. మనము ఇంతకు మునిపే తాతగారు నూతన సంవత్సరమును ప్రవేశించే సమయంలో ప్రత్యేకంగా ప్రవర్తించి భక్తులకు తమ ఆశీస్సులు అందించారని తెలుసుకున్నాం. ఆ సంవత్సరం కూడా తాతగారు బయట కుర్చీలో కూర్చుని ఉండగా భక్తులందరూ తాత చుట్టూ చేరి భక్తిగా నిలబడి ఉండిరి. అప్పుడు గురుచరిత్రను పారాయణ చేస్తున్న శైలజకు ప్రతి సంవత్సరం నూతన సంవత్సర ప్రారంభంలో మ్రోగించే సైరను చప్పుడు వినిపించడము, అప్పుడే కుర్చీలో కూర్చుని ఉన్న తాత లేవడము చూసి నూతన సంవత్సరము ప్రారంభమైనదని భావించి తాత పాదములకు నమస్కరించుకున్నది. అయితే మిగిలిన భక్తులు ఎవ్వరూ పాద నమస్కారం చేసుకోలేదు. ఎందుకనగా అప్పుడు రాత్రి సమయం 12 గంటలు ఇంకా 2-3 నిమిషముల వ్యవధి ఉన్నది. అప్పటి వరకు తాతగారితో ఉన్న అనుబంధం వలన తాత లేచి నిలబడేసరికి నూతన సంవత్సరం ప్రవేశించిందని ఆమె భావించినది. ఆ తరువాత 2 నిమిషములకు భక్తులందరూ జై జయ ధ్వానములతో ఆరుబాటినే తాతగారికి పాదపూజలు హారతులు ఇచ్చి సంబరములు జరుపుకున్నది. అయితే ముందుగానే తాత ఎందుకని ఈ విధంగా ప్రవర్తించారో ఆమెకు అర్థం కాలేదు. పూజలు హారతులు పూర్తి అయిన పిదప కూడా తాతగారు లోపలికి వెళ్ళలేదు. ఇక శైలజ తిరుగు ప్రయాణమును సిద్ధము కాగా తాతగారు ఆమెతో ప్రత్యేకముగా లోపలికి వెళ్ళమ్మా అని చెప్పారు. తాతగారి భావం అర్థమైనప్పటికీ ఆ మాటను ఉపేక్షించి కొంతసేపటి తర్వాత తాతగారికి నమస్కారం చేసుకుని బయలుదేరిపోగా తాత లోపలికి వెళ్ళమ్మా అని మళ్ళీ స్పష్టంగా చెప్పారు.
ఇక అప్పుడు ఆమె మందిరంలోనికి ప్రవేశించి చూసేసరికి మొత్తం ఒకటే పెద్ద హాలు రంగురంగుల తోరణములతో దేదీప్యమానంగా వెలుగుతోంది. అది చూసి బయటికి వచ్చిన తర్వాత, తాత చూసావా అమ్మా, బాగుందా, ఇక వెళ్ళిరా సాయిరాం అని ఆమెతో పలికి ఆమెతో పాటు 4 అడుగులు ముందుకు నడిచి వచ్చిరి. అదే తాత ఆమెతో మాట్లాడిన ఆఖరి మాట. ఆ తర్వాత 15 రోజులకే తాతగారు సమాధి చెందడంతో తాతగారు నూతన సంవత్సరం ప్రవేశించకుండానే లేచి నిలబడిరనగా వారు పాత సంవత్సరమునకు వీడ్కోలు ఇచ్చిరి కానీ నూతన సంవత్సరమునకు స్వాగతించలేదని అర్థమైనది. అంతేగాక తాను మూర్ఖత్వంతో తాత ఇంటిని ఇష్టం వచ్చినట్లు మార్చివేసిరని బాధపడింది. కానీ అది పూర్తిగా తాతగారి సమ్మతితో జరిగిందని, లేకపోయినట్లయితే అసలు ఆ ఆలోచన కార్యరూపం దాల్చేది కాదని ఆమె తెలుసుకున్నది. తాతగారు కూడా ప్రత్యేకంగా మందిరంలోనికి ఆమెను పంపించడం వలన తాత పూర్తి ఆశీస్సులు సమ్మతి ఆ మందిరమునకు కలవని ఆమె గ్రహించినది. ఇంకొక సంఘటన ద్వారా అదే నూతన సంవత్సరం నాడు తాతగారు ఇంకొక సూచన కూడా చేసిరి. అదేమనగా నారాయణ రెడ్డి గారు డిసెంబర్ 31, 92 సాయంత్రం నాటికి కల్లూరు చేరి తాతగారిని మనసారా ధ్యానిస్తూ మందిరంలో ఒక ప్రక్కన కూర్చొని ఉండిరి. కొత్త సంవత్సర వేడుకలకే తాతగారిని నూతన గృహమును చంద్రారెడ్డి, రమేష్ రెడ్డి మధ్యలేటి కలిసి ఎంతో శ్రమకోర్చి సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దిరి. ఆ రోజంతయు తాతగారు ఆహారము కానీ నీరు కానీ తీసుకోలేదు. ఎవ్వరేమీ ఇవ్వబోయినా వద్దు వద్దుంటూనే ఉన్నారు. లోపలకు బయటకు అనేక మార్లు పచారులు చేయుచుండరు. అలా చేస్తూ చేస్తూ హఠాత్తుగా హాలు మధ్య నిలబడి, యువర్ గాడ్ ఈజ్ గోయింగ్ బ్యాక్, నో సిస్టమ్, యువర్ గాడ్ ఈజ్ గోయింగ్ బ్యాక్, నో సిస్టమ్ అని బిగ్గరగరిచిరి. అంత స్పష్టముగా వారు తమ అవతార పరిసమాప్తి గురించి వెల్లడించినప్పటికీ ఎవ్వరూ నా సంగతి గ్రహించలేకపోయారు. ఎందుకనగా ఆ రోజంతా తాతగారు విరివిగా ఇంగ్లీష్ పదములను ఉపయోగించారు. అంతకుముందు సంవత్సరం ఇదే రోజున తాతగారు ఇంగ్లీష్లో మాట్లాడుచే ఆంగ్ల సంవత్సర ప్రారంభం కాబట్టి తాతగారు కూడా ఆంగ్లం మాట్లాడుతున్నారు అనుకున్నారే తప్ప తన గురించి చెబుతున్నారన్న ఆలోచనే ఎవ్వరికి రాలేదు అనే కన్నా తాత రానీయలేదు అనడం సమంజసంగా ఉంటుంది. ఎందుకనగా సమాధి తర్వాత అందరూ ఈ విషయాలన్నీ అన్వయించుకున్నట్టుకు వారు ఆ విధముగా సూచిస్తారు తప్ప తన గురించి తాము ప్రకటించుకోరు. నారాయణ రెడ్డి గారు కూడా అదే విధముగా గ్రహించలేకపోయారు. జనవరి 1వ తారీఖున నారాయణ రెడ్డి గారు హైదరాబాదు తిరిగి వెళ్ళుటకు తాత అనుమతి కోరగా తాతగారు చిరునవ్వుతో చూచుచుండిరే తప్ప ఎంతకు అనుమతినివ్వలేదు. తాతగారు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో నారాయణ రెడ్డి గారికి అర్థం కాలేదు. ఎందుకనగా ఎప్పుడూ వారు తాతగారు అనుమతి పొందిన తర్వాతే తిరుగు ప్రయాణం అవుతారు. తాతగారు కూడా ఎప్పుడూ అభ్యంతరము తెలుపక చిరునవ్వుతో అనుమతినిచ్చెదరు. ఈసారి మాత్రం తాతగారు 3-4 గంటల కాలయాపన చేసి ఆ తర్వాత అనుమతినిచ్చిరి, ఆశీర్వదించిరి. అదే తన చివరి దర్శనం అవుతుందని నారాయణ రెడ్డి గారు కలలో కూడా ఊహించలేదు. 2-3 సార్లు తాతను అడిగి తాతనే అనుమతినిప్పించమని మరీ తిరిగి వచ్చేశారు. ఇక మల్లేష్ విషయానికి వస్తే తాతగారికి ఎంత ప్రీతిపాత్రుడో, నిరంతరము నిశ్శబ్దంగా నిరాటంకంగా తాత సేవను ఏ విధంగా చేసుకున్నాడో మనం ఇంతకు మునిపే తెలుసుకున్నాం. అటువంటి అతనికి నూతన సంవత్సర ప్రారంభ వేళకు తాత సన్నిధిలో గడపవలనని చిరకాల కోరిక. అయితే అనేక అవాంతరముల వలన ఆ కోరిక నెరవేరలేదు. కానీ డిసెంబర్ 31, 92 అతడు ఎట్టి పరిస్థితులలోనైనా తాతను దర్శించి తీరవలసినది అన్న పట్టుదలతో ఆటంకములన్నీ అధిగమించి డిసెంబర్ 31, 92 రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కల్లూరు చేరి 12 గంటలకు తాతకు పుష్పాభిషేకమును కరువు తీరేలా చేసుకుని అన్ని సంవత్సరముల తన కోరికను నాటికి ఫలించినందుకు మైమరచిపోయి తాత పాదములను కన్నీటితో అభిషేకించాడు. ఆ విధముగా తాత ఆ రోజు తనను ప్రత్యేకముగా దర్శించి పూజించే భాగ్యము ఇక ఎప్పటికీ లభించదు. కావున అతనికి ఆ ఆఖరి సంవత్సరం నందు కలిగించి అతని చిరకాల కోరికను నెరవేర్చి అతనిని సంతోషపరిచినారు. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం అతను క్రమంగా తప్పక ఆ సమయమునకు కల్లూరు చేరి తాతను పూజించుకుంటున్నాడు. ఈ సంఘటనలన్నీ తాతగారు సమాధి చెందుటకు 15 రోజుల ముందే తాతగారు అందించిన సూచనలు. కానీ ఏ ఒక్కరికి కూడా తాతగారు అవతార పరిసమాప్తి గురించి తలంపే మదిలో మెదలలేదు. ఇక తాత సమాధి అయిన రోజున కూడా స్పష్టముగా అనేక మంది దూర ప్రాంతములకు భక్తులు సందేశములు ఇచ్చిరి. ఈ సంఘటనలన్నీ తాతగారి మహాప్రస్థానమును గురించి తెలియపరిచినవే. ఇప్పుడు మాత్రం భక్తులందరూ ఈ సందేశములు అర్థమై వాటిని గురించి వారు ఆందోళన చెందుతుండగానే తాతగారి గురించిన వార్త అందరికీ శోక సముద్రంలో ముంచి అందరూ పరుగున కల్లూరు చేరిరి. అందులో కొన్ని సందేశములను ఇప్పుడు చూద్దాం.
హైదరాబాదులో నివసించే సత్యవాణి గారికి తాతగారి సమాధికి 5-6 రోజుల ముందు సాయిబాబా కలలో కనిపించి, ఎవ్వరూ నా మాట వినట్లేదు, నాకు బాగోలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నానని. అది విన్న సత్యవాణి గారు బాబాను ఎంతగా వెళ్ళవద్దని ప్రాధేయపడినప్పటికీ బాబా అందుకు అంగీకరించలేదని, కళ వచ్చేసరికి ఆవిడ ఎవరికి ఏ ఆపద రానున్నదని భయపడిపోయింది. ఆ తర్వాత ఆ కళ తాత అవతార సమాప్తిని సూచించినదని తెలిసినది. గుంటూరు నాగసాయి మందిర కార్యనిర్వాహకులైన శివప్రసాద్ గారింట్లో ఈశాన్య మూలకు ఔదుంబర వృక్షం మేడి చెట్టు ఉన్నది. ఒకసారి తాతగారు వారి ఇంటికి వచ్చినప్పుడు తాతగారిని ఆ వృక్షం నరికే వచ్చినా అని అడిగినప్పుడు తాతగారు శివప్రసాద్ గారి సతీమణితో, వద్దక్క, అందులో దేవుడున్నాడు, పూజ చేసుకో, ఈ ఫలాలు తినండి, మంచి జరుగుతుంది అని చెప్పారు. తాతగారు అంత పెద్దగా మాట్లాడడం వినడం అదే మొదటిసారి. అంత స్పష్టంగా తాత చెప్పేసరికి అప్పటి నుండి ఇంకా ఎవరెన్ని విధములు చెబుతున్నా వారు మనసులో ఎటువంటి సందేహంలో ఉంచుకొనగా ఆ వృక్షరాజమును పూజించండి. అయితే జనవరి 15, 1993 శివప్రసాద్ గారి భార్య లక్ష్మీ ప్రసన్న గారికి తెల్లవారుజామున స్వప్నంలో 10 మంది ఆజానుబాహువులైన మగవారు తెల్లని వస్త్రములు ధరించి వీరి ఇంటిలోని మేడి చెట్టును కోకట వేళ్లతో సహా పెరికించి వేస్తున్నట్లు చూసి కలలోనే భర్తను పిలిచి, వారి ఈ విధముగా చేస్తున్నారు, వాళ్ళను ఆపండి అని చెప్పగా ఆయన కూడా కలలోనే పై వాళ్ళ ఆర్డర్ అయిపోయినది, మనం వద్దన్న ఆగదు, మనం ఏమీ చేయలేము, జరగాల్సింది జరిగిపోయినది కాబట్టి దాని గురించి భయపడవద్దని చెప్పారు. అప్పుడు లక్ష్మీ ప్రసన్న గారు, అందులో దేవుడున్నాడు, పూజ చేసుకో అని తాతగారు చెప్పారు కదా, ఇలాగైతే ఎలా అంటూ గాబరాగా కళ్ళు తెరిచేసరికి నిద్ర నుండి మెలకువ వచ్చింది. అప్పుడు సమయం ఉదయం 4-5 గంటలైంది. ఆ కలపై పొద్దున్నే అందరూ చర్చించుకొనడి దీని భావం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగానే వారికి తాతగారు తమ భౌతిక కాయమును వదిలినారనే వార్త చేరినది. స్వయముగా దత్తస్వరూపుడైన తాత దత్తవృక్షమైన ఔదంబరమును పూజించుకోమని చెప్పిరి. ఆ చెట్టే కూకటి వేళ్లతో సహా పికిలించవేయబడినట్లు కలగాంచడం అంటే దత్తుడు తన అవతార సమాప్తి గావించినట్లే కదా. అంత స్పష్టముగా తాతగారు వారికి స్వప్న సందేశం ఇచ్చిరి. అప్పుడు ప్రసన్న గారికి తాతగారు ఇక లేరు అన్న వార్త బాధ కలిగించినప్పటికీ తాతగారి దృష్టిలో ఎక్కడో అనుమాత్రమైన తాముండడం వలననే కదా తాత తమకు ఆ సందేశం అందించరని సంతోషము కలిగి మనస్సునందే తాతకు నమస్కరించుకుని ఈనాటికి కూడా ఏదైనా బాధలతో సమస్యలతో తాతగారిని ధ్యానిస్తే తప్పనిసరిగా తాత దర్శనం వారికి లభిస్తూనే ఉంటుంది. కాబట్టి వారి దృష్టిలో తాత సమాధి చెందినట్లు కాదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే దైవము అనే ప్రత్యక్ష అనుభూతి. అదే రోజు సాయంత్రం నారాయణరెడ్డి గారు తాను అప్పటి వరకు వ్రాసిన తాతగారి జీవిత చరిత్రను తీసుకుని వరదరాజుల గారి ఇంటికి వెళ్ళి భాషాపరముగా కాక భక్తిపరముగా చరిత్రను పారాయణ చేసి వారి అభిప్రాయమును తెలుపమని చెబుతూ తాతగారి గురించి విశేషములను మాట్లాడుకుంటూ రాత్రి 8 గంటల వరకు గడిపి సరిగ్గా అదే సమయంలో అక్కడ తాతగారు సమాధి చెందుట అత్యంత ఆశ్చర్యకరమైన విషయము. అదే విధముగా హైదరాబాదుకు చెందిన బోయినపల్లి వాస్తవ్యులైన శ్రీనివాస్ గారి భార్య జానకి గారికి కూడా తాతగారు స్వప్న సందేశం ఇచ్చిరి. అదేమిటనగా శ్రీమతి జానకి గారు పూజా ద్రవ్యములు పల్లెములో పెద్ద గుడిలోనికి ప్రవేశించగానే గర్భగుడి ద్వారమును మూసివేయబడినది. అప్పుడు ఆమె, అయ్యో, ఇంత దూరము దైవ దర్శనము కొరకు వస్తే కాకుండానే మరలి ఎలా వెళ్ళగలను అనుకుంటూ పూజారిని సమీపించి ఒక్కసారి తలుపులు తీస్తే దైవ దర్శనం చేసుకుని వెళ్ళిపోతానని ఎంతగా ప్రాధేయపడినప్పటికీ పూజారి సమయం అయిపోయినది కాబట్టి తలుపులు మూసివేశాం, ఇక తెరవబడవు అని చెప్పి వెళ్ళిపోయి అపశకునములానున్న ఈ స్వప్న సారాంశం ఏమై ఉంటుందా అని కలత చెందుతుండగానే వారికి తాతగారు సమాధి చెందిన వార్త తెలిసింది. 1993 సంవత్సరం అయ్యప్ప దీక్షలోనున్న పద్మనాభం శబరిమలై బయలుదేరుటకు ముందు తాత వద్దకు వచ్చి ప్రయాణం సుఖముగా జరిగి ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేర్చమని తాతను వేడుకోగా తాతగారు వెంటనే రెడ్డోళ్ళ బండి వెళ్ళిపోతోంది అని అన్నది. అప్పుడు వీరు తాము వెళ్ళవలసిన రైలు గురించి తాతగారు చెబుతున్నారు అనుకుని త్వరగా వెళ్ళిపోయి యాత్రను ముగించుకొని తిరిగి వచ్చేసరికి తాతగారు సమాధి చెందిన భయంకరమైన వార్త వారికి ఎదురు చూచుచున్నది. అప్పుడు కానీ పద్మనాభంకు తాతగారు రెడ్డోళ్ళ బండి వెళ్ళిపోతుందని స్పష్టముగా తన అవతార సమాప్తి గురించి తెలియజేసినప్పటికీ మూర్ఖుడిలా తాను గ్రహించుకోలేక వెళ్ళడం వలన తాతగారి కడసారి దర్శనమునకు నోచుకోలేకపోతునని ఎంతో పశ్చాత్తాపడి తాత సమాధికి ప్రదక్షిణములు నమస్కారములు గావించిరి.
సాయిబాబా గారు శబరిమలలో దర్శనము గావించుకొని దీక్షా విరమణ చేసి తిరిగి వస్తుండగా మామూలుగా అందరూ వెళ్ళే దారి కాక దగ్గర దారిలో వెళ్తే తొందరగా ఆ ప్రాంతం దాటి దారిలోని మరిన్ని పుణ్యక్షేత్రములు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పిన డ్రైవరు కారును ఆ దారి గుండా నడిపించాడు. ఆ ప్రాంతమంతా పెద్ద పెద్ద లోయలతో కూడుకుని ఉన్నది. సంక్రాంతి మరునాడు కనుమనాడు వీరు తిరుగు ప్రయాణంలో ఉండగా రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో హఠాత్తుగా కారు ఆగిపోయినది. డ్రైవరు ఎంత ప్రయత్నించినప్పటికీ కారు బయలుదేరకపోవటచే దగ్గరలో ఏమైనా కారు బాగు చేసే దుకాణాలు ఉన్నాయేమో చూసొస్తానని కారుకి గేరు వేసి వెళ్ళిపోయాడు. డ్రైవరు వెళ్ళిన తర్వాత కారు వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించింది. కారులో సాయిబాబా గారు సహా ఉన్న నలుగురుకు ఏమి చేయాలో కూడా తెలియని అయోమయ స్థితిలో అసలు కారు దిగాలన్న ఆలోచన కూడా మనసుకు రానంత ఆందోళనకు గురేరు. వెనుక చూస్తే పెద్ద పెద్ద లోయలు, కారు చూస్తే రోడ్డు మీద వేగంగా వెనుకకు వెళ్ళిపోతుంది. దిక్కు తోచని స్థితిలో వారందరూ భగవంతుని కాపాడమని అడిగే ఆలోచన కూడా రానటువంటి స్థితికి చేరుకొని అవే తమకు ఆఖరి క్షణాలన్న వారికి అర్థమైపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చునిపోయారు. అప్పుడే వెనుకగా వస్తున్న జీపులోని వారు కారు వెనుక లోయ వైపు వస్తున్నట్టుండడం చూసి గమనించి జీపును ఆపివేసి అందరూ పరుగున కారుని చేరి బలమంతా ఉపయోగించి కారును ఆపగలిగిరి. కనురెప్పపాటులో ఘోర ప్రమాదము తప్పిపోయినది. కారు అప్పటికే లోయ అంచును తాకింది. ఆ సమయానికి వారు రాకపోయినట్లయితే తామందరము మృత్యువాత పడి ఉండేవాళ్ళమని నిజముగా గ్రహించి ఆ జీపు వారికి కృతజ్ఞతలు తెలుపుతుండగా డ్రైవరు రావడము, అందరూ ఇంత ప్రమాదానికి కారకుడైన అతనిని బాగా తిట్టి పక్కనే ఉన్న కార్లు బాగు చేసే దుకాణం చూపించి జీపు వారు వెళ్ళిపోయారు. అయితే ఎవరిని రకములుగా ప్రయత్నించినా కారు మాత్రం కదలలేదు. అప్పుడు చుట్టుపక్కల 2-3 దుకాణముల వారు కూడా వచ్చి పరీక్షించి ఇంజిన్ పాడైపోయిందని దానిని ఇప్పి చూస్తే కానీ సంగతి తెలియదని చెప్పి ఇంజిన్ ఓడదీశారు. కారు బాగు చేయడంలో అది చాలా పెద్ద పని అయినప్పటికీ చేసేదేమీ లేక అందరూ వేచి ఉండరి. మరునాడు పొద్దున్న సుమారు 8 గంటల ప్రాంతంలో హఠాత్తుగా కారు బాగు చేస్తున్న అతనికి కారులో చిన్న నట్టు ఊడిపోయినట్లు ఉండడం కనిపించింది. దానిని సరిచేసరికి కారు మామూలుగా బయలుదేరింది. ఇంకా బాగుగాదేమో అనుకున్న కారుకి అసలు ఏ సమస్య లేదు. కేవలము ఒక చిన్న నట్టు ఊడిపోవడమే కారణమని దానిని గ్రహించలేక 11 గంటలు తామందరము అనవసరముగా అక్కడ ఆగిపోవలసి రావడం చూస్తే అప్పుడు సాయిబాబా గారికి మనసులో తాతగారు మెదిలి ఇదంతా తాత నడిపించిన లీల అని అర్థమైంది. అప్పుడు ఆయనకు తాతే జీపులో వచ్చి వాళ్ళని రూపంలో తమకు ఈ ప్రమాదం నుండి కాపాడారని, ఇప్పుడు కూడా ఏదో ఘోరము జరిగే ఉంటుందని, అందుకనే కారణం లేకుండా తాము ఆ రోడ్డు మీద నిలబడి ఉండవలసిన అవసరం రాదని గ్రహించి వెంటనే ఇక ఏ పుణ్యక్షేత్రములకు వెళ్లకుండా ఎవరికి ఏ ఆపద సంభవించదోనన్న ఆతృతతో ఇంటికి చేరుకుని వస్తూనే భార్యను అందరూ క్షేమమేనా అని అడుగ్గా బోరున విలిపిస్తూ భార్య తాత సమాధి చెందిన వార్త టీవీలో చూసి తెలుసుకున్నామని, ఎప్పుడెప్పుడు భర్త వస్తే వెంటనే కల్లూరు చేరాలని ఆతృతతో ఉన్నానని తెలిపింది. పిడుగులాంటి ఈ వార్త విన్న సాయిబాబా గారు నిశ్చేష్టులైరి. ఎవరికైనా బంధువులకు ఏదో ఆపద వచ్చి ఉండవచ్చుననుకున్నాడు కానీ తమ భగవంతుడు తమను వదిలి వెళ్ళారన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతేగాక తాను సమాధి చెందే సమయంలో కూడా వీరిని రక్షించడమే కాక ఆ సమయమంతా వీరి ప్రయాణమును ఆపుచేసి వీరి పుణ్యక్షేత్రాలు ఇతర పుణ్యక్షేత్రాలు కాక నేరుగా ఇంటికి తిరిగి వచ్చినట్లు ఏర్పాటు చేయడం చూసి తాత తమపై కురిపించిన ప్రేమామృతమునకు కుటుంబమంతా పరుగున కల్లూరు చేరి అప్పటికే సమాధి కావింపబడిన తాతకు కన్నీళ్లతో నమస్కరించారు. తాత ఆజ్ఞపై కల్లూరు వదిలి హైదరాబాదుకు చేరిన సతీష్కు ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. అలా కాలం గడుస్తుండగా దత్త జయంతి నాటి రాత్రి కలలో తాతగారు ఇతని మెడలో రుద్రాక్షమాలలు వేసి ఆశీర్వదించినట్లు కల వచ్చింది. ఇది జరిగిన 2-3 రోజులకే మరో స్వప్నం వచ్చి అందులో తాతగారు అస్వస్థతగానున్నట్లు తమని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా ఇతనికి ఒక దృశ్యం కలలో కనిపించింది. ఆ కలకొరపడిన సతీష్ ఎలాగైనా కల్లూరు వెళ్ళాలనుకుంటే బాబ్రీ మసీదు గొడవలతో హైదరాబాదు ప్రాంతమంతా కల్లోలంగా ఉండడం వలన దిక్కుతోచని అతను కలవరపాటుతో కనిపించిన వారందరినీ తాతగారి గురించి అడగడమే కాక కర్నూలుకు ఫోన్ చేసి ఒక్కసారి తాతను గురించిన వివరములు కనుక్కొని తెలుపమనగా వారు తాత క్షేమంగా వార్తను చెప్పడంతో తమకు వచ్చిన కళ మామూలు కళలని దానికి ఏ ప్రాధాన్యత లేదని ఇతను అనుకున్నాడు. అయితే మనసులో మాత్రం కొంత వెరపు జంకు అతనికి ఉంటూనే ఉన్నాయి. ఆ విధముగా తన సమాధికి 2 నెలల ముందే ఇతనిని దూరం పంపిన తాత 1 నెల ముందే తాను సమాధి చెందిన సంగతిని అతనికి తెలియచేసిరి. 1993 సంవత్సరం రోజున ఎవరో షిరిడీ వెళ్ళాలనుకుని టిక్కెట్టు కొని కూడా వెళ్ళక ఆ టిక్కెట్టు శైలజకి ఇవ్వగా అనుకోకుండా ఆమె షిరిడీ ప్రయాణమైంది.
అయితే ఆమె బస్సులో కూర్చున్నది మొదలు ఆమెకు ఒకవేళ తన తల్లికి ఏమైనా జరిగితే తాను ఎలా తట్టుకోగలను, అసలు ఆ తరువాత తను ఎలా బ్రతకాలి వంటి ఆలోచనలు మనసుకు రాగానే భరింపరాని దుఃఖముతో కళ్ళు నీళ్లు ధారాపాతముగా కారసాగాయి. ఈ విధముగా ఎడతెరిపి లేకుండా 2 గంటల పాటు ఈ ఆలోచనలే మనసును ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ తరువాత ఆమె పవిత్రమైన షిరిడీ వెళుతూ ఇటువంటి చెడు ఆలోచనలు మనసుకు రానియకూడదు అని అనుకున్నప్పటికీ అదే భావన కొనసాగుతోంది. అప్పుడు ఇంక ఏమి చేయాలో తెలియక ఆ ఆలోచనల నుండి బయటపడాలంటే తాతగారి ప్రథమ దర్శనం నుంచి వరుసగా తాతతో పొందిన అనుభూతులన్నింటినీ తలుచుకుంటూ ఉండడమే సరైన మార్గమని భావించి అవన్నీ నెమరవేసుకుంటూ అంతకుముందు కలిగిన ఆలోచనలను దుఃఖములను దూరం చేసుకుంది. ఆ రకముగా ఆ రోజంతా తాత ఆలోచనలతో గడిపి కనుమనాడు ఉదయం 4 గంటలకల్లా షిరిడీ చేరుకొని తనకు పరిచయస్తులైన అశోక్ మహాల్సాపతి ఇంటికి అంత ఉదయమే వెళ్ళి వారికి నిద్రాభంగము కలిగించడము ఇష్టము లేక గురుస్థానము బయట కూర్చొని తన వద్దనున్న డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శ్రీ సాయిబాబా పుస్తకమును తెరిచేసరికి బాబా సమాధి చెందినప్పటికీ వారు మరణించినట్లు కాదని, అశాశ్వతమైన వారి దేహము కనుల ముందు నుండి కనుమరుగైనప్పటికీ శాశ్వతమైన వారి అనంత శక్తి మనల్ని సదా కాపాడుతూనే ఉంటుంది అన్న భాగం వచ్చి అది చదివిన తర్వాత ఇంకేమి చదవాలి అనిపించక ఆ గురుస్థానమునకు కొంతసేపు ప్రదక్షిణలు చేసిరి. ఇంతలో గురుస్థాన్ పూజారి వచ్చి బాబా విగ్రహమునకు అభిషేక పూజలు అలంకరణ ముగించి వెళ్ళిపోయాను. అప్పుడు ఆమె గురుస్థానంలో అడుగు పెడుతుండగా పూజారి బాబా తలపై అప్పుడే అలంకారంగా ఉంచిన పెద్ద గులాబీ పువ్వు జారిపడింది. అది చూసిన ఆమె ఆ పువ్వు బాబా తనకిచ్చిన ప్రసాదముగా భావించి ఆ పువ్వును తీసుకున్నట్టుగా విగ్రహం వద్దకు వెళ్ళింది. 1995 ప్రాంతం వరకు భక్తులను విగ్రహం వేప చెట్టు శివలింగమునకు నమస్కరించుటకు అనుమతించేవారు. కానీ రాను రాను పెరిగిన రద్దీ కారణంగా తరువాతి కాలంలో దూరం నుండియే నమస్కరించుకున్నట్టుకు అనుమతిస్తున్నారు. అయితే దగ్గరకు వెళ్ళి చూచేసరికి బాబా కన్నులలో నీరు నిండి ఉన్నది. అది చూసిన ఆశ్చర్యమునకు అంతులేదు. ఎందుకనగా షిరిడీ వంటి మహాసంస్థానంలో అప్పుడే అభిషేకం గావించిన పూజారి బాబా విగ్రహమును సరిగా తొడవకుండానే అలంకరణ గావించి వెళ్ళిపోయాడని భావించి చేతిలో ఏమీ లేకపోవటచే తన చీర కొంగుతో బాబా కళ్ళలోని నీటిని తుడిచి బయటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత స్నానాదులు ముగించుకొని ద్వారకామాయికి వెళ్ళగా అక్కడ గూళ్ళలో ముందు రోజు వెలిగించిన ప్రమిదలు కనిపించగా ఈ గుళ్ళలోనే కదా బాబా నీళ్ళతో దీపములు వెలిగించినదని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ ప్రమిదలను ఒక గుర్తుగా తనతో తెచ్చుకున్నట్టుకు నిశ్చయించుకొని ఆ ప్రమిదలన్నింటినీ తీసుకున్నది. ఆ తరువాత లిండీ బాగుకు రాగా అక్కడ కిందటి సంవత్సరమే తాతగారితో కలిసి సలిపిన షిరిడీ యాత్ర వారి సమక్షంలో జరిపిన భజనలన్నీ హృదయ ఫలకమును కనిపించుచుండగా తాత తిరిగిన ప్రాంతములన్నీ కలయి తిరుగుతూ మంది నిండా తాతను నింపుకొని అది షిరిడీ యాత్రలా కాక కల్లూరి యాత్రలా ఉందని తాను సంపూర్ణంగా దర్శించుకొనగలుగుతున్నానని సంతోషించి అదే రోజు సాయంత్రం హైదరాబాదు తిరిగి ప్రయాణమైనది. తెల్లవారి హైదరాబాదు చేరగానే పిడుగులాంటి ఈ వార్త తెలిసి అక్కడ గురుస్థానంలో బాబా కళ్ళలోనున్న అభిషేకపు నీరు కాదని అది కన్నీరని గ్రహించినది. అవధూతలకు మరణము లేనప్పటికీ తాతగారి సమాధి విషయమై బాబా ఆ విధముగా ఆమెకు ముందుగానే సూచించటం జరిగినదని తెలుసుకున్నది. అంతేగాక బస్సులో ప్రయాణించుచున్నప్పుడు తన తల్లికి ఏమైనా జరిగితే అన్న దుఃఖము కలుగుట వెనుక గల కారణము అర్థమైంది. ఎందుకంటే ముందు నుండి ఆమె తాతగారిని తల్లిలాగే భావించేది. అయితే ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్టుకు కావలసిన ధైర్యం బాబా పుస్తకంలో బాబా శక్తి అనంత శక్తిలా మనం నిత్యము మనలను కాపాడుతూ ఉంటుంది అనే సంగతి ద్వారా కలిగినది. ఈ విధముగా తాతగారు ముందుగా సూచించుటయే కాక ధైర్యమును కూడా ఇచ్చి అప్పుడు కల్లూరుకు రప్పించుకున్నది. అతి తక్కువ సమయంలో అత్యంత ప్రేమాదరములు కురిపించి అందించిన తాతగారు ఇక లేరు అన్న వార్త అందరికీ పిడుగుపాటులా తగిలింది. 15/1/1993 కనుమనాడు రాత్రి 7:45 అష్టమి నక్షత్రము శుక్రవారం నాడు అవతారమును చాలించిన వార్త తెలియగానే కల్లూరు గ్రామం మొత్తము నిమిషముల మీద తాతగారి ఆశ్రమం చేరినది. అవధూత, దత్తస్వరూపుడు వంటి పెద్ద పెద్ద పదములు వారికి తెలియనప్పటికీ తాత అంటే తమ కుటుంబం యోగక్షేమములు కోరే పెద్ద దిక్కు అని, తమకే విధమైన కష్టము కలిగినా రక్షించుటకు తాత ఉన్నాడని మాత్రమే వారికి తెలుసు. అటువంటి తాత ఇక లేడు.
రాడు అన్న కఠోర సత్యమును జీర్ణించుకోలేక స్త్రీలు, పురుషులు, బాలలు మొత్తం అందరూ వయోభేదము లేకుండా ఒక్కసారిగా తాతను గాంచి గొల్లుమనిరి. కల్లూరు గ్రామము మొత్తము కుటుంబ పెద్దను కోల్పోయిన అనాథ అయినట్లు తల్లడినది. వయసులో చిన్నవాడైనప్పటికీ చంద్రారెడ్డి ఈ బాధను దిగమింగి ధనారెడ్డి గారి సహాయ సహకారములతో ఈ వార్తను కర్నూలు పట్టణము మరియు ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతముల వారికి ఫోన్ ద్వారానో టెలిగ్రాముల ద్వారానో తెలియజేసిరి. ఆ విధముగా ఆ వార్తను అందుకున్న భక్తులందరూ తీవ్ర ఆవేదనతో ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరముల నుండి హుటాహుటిన కర్నూలు బయలుదేరి ఆ రకముగా కనీ విని ఎరుగిన రీతిలో భక్తజన సందోహము బోరున విలపించుచు ఎవరికి వారే తాతతో తమకు గల అనుబంధములను తాత తమను ఏ విధముగా ఆదరించారో ఆ విషయములన్నింటినీ తలుచుకుని కుమిలిపోసాగిరి. ఎవరు ఊహించిన రీతిలో అనూహ్యముగా జరిగిన ఈ సంఘటన అందరూ దుఃఖసాగరములో ముంచివేసినది. అవధూతలకు మరణం లేదు. వారి శక్తి అనంత శక్తిగా నిలిచి సదా తమను కాపాడుతూనే ఉంటుందన్న విషయం తెలిసినప్పటికీ తాతగారి దివ్య మంగళ రూపము కనుమరుగైపోతుందన్న బాధ అందరినీ దహించి వేయసాగింది. ఎక్కడైనా ఒక మరణం సంభవిస్తే దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుటకు అందరూ ఉంటారు కానీ ఇక ఎవ్వరికి వారే శోక సముద్రంలో మునిగిపోయి ఓదార్చే దిక్కులేక తల్లడిల్లిపోయి వేలాదిగా తరలి వచ్చిన భక్తజన సందోహము తాతగారి కడసారి దర్శనమునకై తహతహలాడిరి. తాతగారి కడసారి దర్శనం అందరికీ లభించవలనన్నచో టీవీ వార్తలే ప్రధానమైన ప్రచార సాధనమని తెలిసిన హైదరాబాదు వాత్సల్యలేని కృష్ణమూర్తి గారు టీవీ వారిని సంప్రదించగా వారు తాతగారు మీకు అవధూతని తెలిసినంత మాత్రమున దానికి తగిన ఆధారం లేనిదే తాము ఈ వార్తను చెప్పలేమని తెలుపగా కృష్ణమూర్తి గారు వారిని అనేక విధములు ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది భక్తులకు ఈ వార్త తెలియనట్లు చేయటే కాక కర్నూలు చుట్టుపక్కల గ్రామముల నుండి ఈ వార్తను విని వందలాదిగా భక్తులు పరుగున కల్లూరు చేరి కన్నులారా కడసారిగా తాతను దర్శించు భాగ్యము కలిగించడం ద్వారా భక్తులకు కృష్ణమూర్తి గారు తిరిగిలేని సేవలు అందించిరి. మరుసటి రోజు అనగా 16/1/93 తేదీ సాయంత్రం వరకు భక్తులు తాతగారి ఆఖరి దర్శనమునకై వెల్లువల తరలివచ్చి కన్నీటితో వారిని దర్శించుకుని పక్కకు జరుగుచుండరి. ఇక సాయంత్రం 3 గంటల ప్రాంతంలో తాతగారి అంతిమ యాత్ర ఆరంభమాయను. కర్నూలు వాసులైన సతీష్ వాళ్ళ డీసీఎంను అందమైన పూలరథం వలె అలంకరించి అందులో తాతగారి భౌతిక కాయమును ఉంచిరి. తాతగారు యోగనిద్రలో ఉన్నట్లే లీనుతున్నారు. భక్తులందరూ విరివిగా పూలమాలలు తెచ్చి తాతగారిని ఆ పూలమాలలతో కప్పుచుండరి. ఆ విధముగా అంతిమ యాత్రలో ముందుగా వివిధ రకముల వాయిద్యములు మోగుచుండగా వెనుకకు భజన బృందములు తాతగారు నామ సంకీర్తనలు చేయుచు జై జయ ధ్వానములు చేయుచుండరి. అవధూత శ్రీ రామిరెడ్డి తాత మహారాజుకి జై అన్న నినాదములతో దిక్కులు పెక్కటిల్లుచుండగా భారమైన హృదయములతో ఊరేగింపు కదులుచుండను. దూర ప్రాంతముల నుండి తాత దర్శనమునికే వచ్చుచున్న భక్తులందరూ దారిలోనే తాత ఊరేగింపులో పాలు పంచుకున్నారు. ఆ విధముగా సాగుచున్న అంతిమయాత్ర కర్నూలు పట్టణ వీధుల గుండా ప్రయాణించి తిరిగి కల్లూరు ప్రవేశించను. అప్పటికి రాత్రి 7 గంటలైనది. తాతగారి కడసారి దర్శనమునకై భక్తజన సందోహం పోటీ పడుచుండగా అత్యంత కష్టము మీద తాతగారిని మందిరములోనికి తీసుకురాగలిగిరి. తాతగారిని ఎక్కడ సమాధి చేయవలను అన్న అంశంపై కొంతసేపు చర్చ జరిగినప్పటికీ తాత తన ఇంటిని తానే సమాధి మందిరముగా మలుచుకొని అది పూర్తయిన 37 రోజులకే సమాధి చెందిరి కాబట్టి తాత ఇంటి యందే సమాధి చేయుట సమంజసముగా ఉండనని అందరూ ఏకాభిప్రాయమునకు వచ్చి అంతిమయాత్ర ముగించి వచ్చేసరికి తాతగారి మందిరం నందు సమాధి చేయుటికే కావలసిన ఏర్పాట్లన్నీ ధనారెడ్డి గారి ఆధ్వర్యంలో చురుకుగా సాగినవి. ఇక తాతగారిని ఈ విధంగా సమాధి చేయవలననే విషయం కూడా చర్చాంశనీయమైనది. ఎందుకనగా తాతగారిని కూడా సాయిబాబా వలె పడుకోబెట్టి సమాధి చేయవలనని కొందరు, అలా కాకుండా ఆ ప్రాంతంలో గల ఆచారమును అనుసరించి ఇటువంటి మహానీయులను కూర్చుండబెట్టి సమాధి చేయవలనని కొందరు సూచించగా కొంతసేపటి వరకు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు తాతగారిని కూర్చుండబెట్టి సమాధి చేయుటకే నిర్ణయించిరి. అనుకున్న విధముగానే అంతిమయాత్ర పూర్తయిన తర్వాత తాతగారికి మంగళ స్నానములు చేయుటకు ఏర్పాట్లు ప్రారంభించుండగా గద్వాలకు చెందిన వెంకటేశ్వరమ్మ వారికి తాతగారి పట్ల అత్యంత భక్తి ప్రవృత్తులు కలవని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. ఆవిడ హఠాత్తుగా తాతగారి శరీరమునకు చెమట పడుతున్నదని, ప్రాణములతో ఉన్న తాతగారిని జీవసమాధి చేస్తున్నారని పెద్దగా దుఃఖిస్తూ ప్రారంభించినది. అయితే ఆమెకు తనపై గల ప్రేమాభిమానములు తెలిసిన తాతగారు తనకు మరణము లేదన్న విషయమును తెలుపుటకు ఆ విధముగా ఆమెకు అనుభూతిని కలిగించరి. అటు పిమ్మట తాతగారికి యథావిధంగా మంగళ స్నానములు చేయించి ఆ వస్త్రమును తీసి దిగంబరంగా సమాధి యందు కూర్చునబెట్టి అక్కడే ఉన్న ఒంగోలుకు చెందిన సుబ్బలక్ష్మి గారు ఆ వస్త్రమును తీసుకుని అది తాతగారు తనకిచ్చిన ఆఖరి ప్రసాదంగా భావించి దానిని భద్రపరుచుకున్నది. సమాధి యందు కూర్చుండబెట్టిన తర్వాత ఢిల్లీ వాస్తవ్యులైన కాడే గారు తీసుకువచ్చిన సాలువతో తాత శరీరమును కప్పిరి. ఆ విధముగా అందించిన సాలువ శిరస్థాయిగా తాతగారి శరీరంపై మిగిలిపోయినది. తాతగారు కన్నులు మూసుకొని కూర్చుని ఉన్న ఆ దృశ్యమును తాతగారు యోగి సమాధి యందు కూర్చున్నట్లుగానే ఉన్నది. యోగ సమాధి యందు కూర్చున్నట్లుగానే ఉన్నది. ఇక ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమాయను.
భక్తులందరినీ ఎల్లప్పుడూ ఆప్యాయంగా పలకరించుచు వారికి వచ్చిన కష్టములను రూపుమాపుతూ అందరి కర్మలను తాను అనుభవించుతూ ఎన్నెన్నో ప్రసాదములను ఆశీర్వాదములను తాత చేతుల మీదుగా అందుకున్న వారందరూ ఇప్పుడు తమ చేతులతో తాతగారిని ఏ విధముగా కప్పగలము అని హృదయ విచారకముగా విలపించుచుండరి. చేతులారా తాతను సమాధి చేయవలసి వచ్చిన తమ దురదృష్టమును తలుచుకుని దుఃఖించుచుండగా అప్పటి వరకు ఎవరికి వారుగా బాధపడిన భక్తులందరూ ఒక్కసారిగా పెద్ద పెట్టిన రోధించడంతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినది. ఒక్కసారి తాతగారి మందిరంలోనికి ప్రవేశించేవారు తిరిగి బయటకు వెళ్ళకపోవడంతో వేలాదిగా బయట వేచి ఉన్న భక్తులకు ఒక్కసారిగా లోపలి నుండి రోదనలు తారాస్థాయి పొందందుకోగా జరిగినదేమిటో అర్థం కాక వారు బిగ్గరగా విలపించసాగిరి. ఈ విధముగా భక్తుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుచుండగా గాంచిన ధోన్ నుండి వచ్చిన భక్త బృందము కర్నూలు రామ్మోహన్, మల్లేష్, నెల్లూరు జయచంద్రారెడ్డి ఇక అలసించిన పరిస్థితి పూర్తిగా విషమించుట ఖాయమని గ్రహించి మనసును దిటవు చేసుకుని సమాధి లోపలకు దిగి కార్యక్రమం ప్రారంభించరు. ఆ విధముగా ఆ కార్యక్రమం ప్రారంభమైనాక ఇక భక్తులందరూ ఎడతెరిపి లేకుండా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో భాగం పంచుకొనిరి. షిరిడి ద్వారకామాయి నుండి ప్రమిదలను తెచ్చిన శైలజ సాయి సచ్చరిత్రలో బాబా గురుస్థానంలో ఒకసారి తవ్వి చూడగా అక్కడ 4 ప్రమిదలను వెలుగుతూ కనిపించుట బాబా స్వయముగా అది తన గురుస్థానమని దానిని మట్టితో కప్పివేయమని చెప్పిన సంగతి మదిలో మెదలగా తాతగారు కూడా అందరికీ గురువుగారు కాబట్టి వారి సమాధి యందు కూడా దీపములుంచుటకే సాయిబాబా తనకు షిరిడీలో ప్రేరణ కలిగించి దీపములు పంపించనని తలచి 4 దీపములు వెలిగించి 4 దిక్కులా ఈ దీపముల నుంచి అటు పిమ్మట కార్యక్రమం అంతా చకచకా సాగిపోయినది. తాతగారి దేహము మొత్తము క్రమక్రమంగా కనుమరుగవుతూ చివరకు ముఖము, కళ్ళు ఇలా ఒక్కొక్కటిగా మూసివేయబడుతుండగా ఆ దివ్య మంగళ రూపమును ఇక ఎన్నటికీ చూడలేమన్న దుఃఖము మరొక్కసారి ఉప్పొంగింది. ఇక తల మాత్రము కప్పబడవలసి ఉండగా అప్పుడు షిరిడీ గురుస్థానం నుండి సాయిబాబా స్వయంగా పంపించిన గులాబీ పువ్వును ఆఖరుగా శైలజ తాత శిరస్సుపై అలంకరించడంతో తాతగారిని సమాధి చేయి కార్యక్రమము ముగిసినది. అప్పటికి రాత్రి 9 గంటలు దాటినది. ఇక ఒక్కొక్కరుగా తాతగారి సమాధిని దర్శించుకుని పుష్పగుచ్చములచే సమాధిని అలంకరించుచు ముందుకు సాగుచుండరి. ఆ విధముగా భక్తులందరూ ఆ రాత్రి అంతయు సమాధిని దర్శించుకొని భారమైన హృదయములతో వెనుదిరుగుతుండరి. మరుసటి ఉదయముననే భక్తులు తాతగారికి యథావిధిగా హారతులు పాడి పూజలు గావించరి. ఆ విధముగా ముందు రోజు వరకు తాతను ప్రత్యక్షంగా దర్శించి పూజించుకున్న భక్తులందరూ ఒక్కరోజు తేడాతో తాతగారి సమాధిని పూజించవలసి వచ్చిందని దుఃఖించరి. ఇక ఆ రోజు నుండి సమాధి మందిరంలో నిత్య పూజలు, హారతులు క్రమ పద్ధతిలో కొనసాగుతున్నవి. అవధూతలకు మరణమే ఉండదు కావున వారికి మానవులకు జరుగు కర్మకాండలతో పనిలేదు. అయితే తాతగారు తాను సమాధి చెందిన 9వ నాడు చిన్న చమత్కారం చూపించరి. వృత్తిరీత్యా తపాలా శాఖలో పనిచేయుచున్న శైలజకు తాతగారు సమాధి చెందిన 9వ నాడు ఆఫీసులో పనిచేయుచున్న సమయంలో ఉత్తరముల మధ్య నుండి ఒక అందమైన పెద్ద ఎర్రని గులాబీ చేతుల్లోకి వచ్చినది. ఆ గులాబీ అచ్చు తాతగారి సమాధి నాడు గురుస్థానంలో బాబా తలపై నుండి పడగా తీసుకువచ్చి తాతగారి తలపై ఉంచిన పువ్వు మాదిరిగానే ఉన్నది. తన 10 సంవత్సరముల సర్వీసులో ఎన్నడూ ఈ విధముగా జరగనందున ఆమెకు సంతోషము దుఃఖము సమపాలలో కలిగినవి. ఎందుకంటే చిన్నతనం నుండి గురుచరిత్రను పారాయణం చేయుచున్న ఆమెకు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తాను శ్రీశైలంలోని పాతాళగంగలో అంతర్ధానమైన తర్వాత తన 4 ముఖ్య శిష్యులకు 4 పుష్పములను నదిలో నుంచి పంపించినట్టు శ్రీ గురు చరిత్ర అందున్నది. అదేవిధముగా ఇప్పుడు ఈ సంఘటనను గమనిస్తే అది తాతగారు ఆమెకు పంపిన ప్రసాదముగా భావించి కన్నీళ్లతో ఆ గులాబీ పువ్వును భద్రపరుచుకున్నది. అయితే మనసులో మాత్రం తాత తనపై నిజముగానే ఇంతటి కృపను కురిపించినారా, తాను తాతగారి ప్రేమకు నిజముగానే నోచుకున్నానా? అయితే ఈ విషయమును నిర్ధారణ కావాలంటే తనకొక నిదర్శనము కనిపించిన ఈ పువ్వు రావడము యాదృచ్ఛికము కాదని, అది తాతగారు తనకు పంపిన ప్రసాదమని తెలుసుకోగలుగుతానని మనసులో భావించగానే తాతగారు అందుకు తగిన నిదర్శనమును చూపించరి. ఇక అప్పుడు ఆమెలో అంతులేని ఆనందంతో ఆ పువ్వును భద్రపరుచుకున్నది. ఆ విధముగా తాతగారు తాను నిర్దేశించినట్లుగానే జీవనము గడుపుతున్న ఆమెకు తన ఆశీస్సులను ఆ విధముగా అందజేసి ఆమెకు అంతులేని మనోశక్తిని కలిగించరి. అవధూతలు సమాధి చెందినప్పటికీ వారి శక్తి అనంత శక్తిలా నిలిచి మనలను కాపాడుతుందని మనందరికీ తెలుసు. అయితే అందరికీ ఆ నమ్మకం స్థిరపడి తాత ఉన్నారని నిదర్శనము కలుగుటకు ఇప్పుడు ఒక సంగతిని తెలుసుకుందాం. మనము ఇంతకు మునిపే తాతగారి ప్రథమ దర్శనమునికై వస్తున్న గోపీనాథ్ కుటుంబమును ఊబి నుండి బయటకు రప్పించిన తాతగారు కాపాడారని తెలుసుకున్నాం. అదే గోపీనాథ్ కుటుంబము తాతగారి సమాధి కార్యక్రమంలో పాల్గొని అది పూర్తి అయిన తర్వాత శ్రీమతి విజయలక్ష్మి గారి కారులో తాతగారిని గురించిన విషయములనే ముచ్చటించుకుంటూ భారమైన హృదయములతో నుండిరి. ఇంతలో హఠాత్తుగా ఒక లారీ ఎదురుగా అదుపు తప్పి వస్తూ ఉండడం గమనించి విజయలక్ష్మి గారి భర్త గారైన రామకృష్ణ గారు ఒక్కసారిగా కారును రోడ్డుపై నుండి పక్కకు తప్పించిరి.
తిప్పిరి. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద రాయికి తగులుకుని కారు పల్టీలు కొట్టింది. విజయలక్ష్మి గారు ఒక్కసారిగా తాతా అని అప్రయత్నముగా అరిచిరి. ఆ తర్వాత కొంతసేపటికి ఒక్కొక్కరు తేరుకుని ఎవరికి ఏమైనది అని ఆతురముగా ఒకరికొకరు పలకరించుకోగా అందరూ స్వల్ప గాయములతో బయటపడిరని అర్థమైనది. రామకృష్ణ గారు ఏమాత్రం ఆలోచించినా వారందరూ ఆ లారీ ప్రమాదంలో మరణించి ఉండేవారు. సమాధిలో కూర్చున్న మరుక్షణమందే తాతగారు మళ్ళీ అదే కుటుంబమును ప్రాణములతో రక్షించుట గమనిస్తే తాతగారికి శరీరముతో అవసరం లేదని, వారి సూక్ష్మ శరీరం అనంత శక్తి కలము మనల్ని కాపాడుతాయన్న సంగతి తేట తెల్లమైనది. త్వమేవ సర్వం మమదేవ దేవ 20వ అధ్యాయం సంపూర్ణం.